హన్మకొండ అడ్వకేట్స్ కాలనీకి చెందిన ప్రముఖ నాట్య కళాకారిణి కాంట్రాగడ్డ హిమన్సి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విశ్వమోహిత సంగీత నాట్యం కళాకారిణి కేంద్రాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. టెంపుల్ డ్యాన్స్ పేరిట ప్రత్యేక ఆర్ట్స్ ఫామ్తో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక ఆలయాల్లో తాను తన శిష్యులతో నృత్యయాత్రను నిర్వహిస్తున్న హిమన్సి తన పిల్లల కోసం హన్మకొండలో నృత్య ఆలయాన్ని ప్రారంభించడం విశేషం. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రేమేందర్ రెడ్డి, ఆరూరు రమేష్, ఎర్రబెల్లి ప్రదీప్రావు, హిమాన్సి తల్లిదండ్రులు శ్రీనివాస్, లక్ష్మి పాల్గొన్నారు. ఓం సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధార్యతాం ధ్రువం పర్వత ఇవావిచాచలిః ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠా. విశ్వమోహతి విశ్వమోహతి నృత్య సంగీత దేవాలయమిది విశ్వమోహతి. నుంచి నేను కూచిపూడి ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఇన్స్టిట్యూషన్ స్థాపించి ఒక 3 years అవుతుంది. సో ఇప్పుడు విశ్వమోహతి సంగీత నాట్య ఆలయం అనే ఇన్స్టిట్యూషన్ ఓపెనింగ్ జరిగింది. క్యాబినెట్ మినిస్టర్ శ్రీ జె కిషన్ రెడ్డి గారు వచ్చి మా ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేశారు. సో మా యొక్క ఎయిమ్ ఏంటిదంటే మా ఇన్స్టిట్యూషన్ని చూసినట్లయితే ప్రతి ఒక్క చోటు అంటే ప్రతి ఒక్క స్పేస్ అనేది ఒక ఇండియా, మన భారతదేశం ఒక గొప్పతనాన్ని చూపిస్తుంది. అంటే ఈ మధ్య ఇంటీరియర్ డిజైనింగ్స్ చేయించినప్పుడు చాలామంది ఫారెన్ మెటీరియల్స్ యూస్ చేద్దాము అది ఇది అని అనుకుంటారు. కానీ మేము యూస్ చేసిన ప్రతి ఒక్క మెటీరియల్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయింది. ఇండియాలో ఫేమస్ అయిన మెటీరియల్స్ లైక్ టైల్స్ వచ్చి ఆతంగుడి టైల్స్, పిల్లర్స్ వచ్చి కేరళ నుంచి తెప్పించాము, వుడ్ వర్క్ అంతా వచ్చి అంటే మన ఇండియా ఎక్కడ మిగతా దేశాలతో తక్కువ కాదని మేము పోర్ట్రే చేయాలనుకుంటున్నాము. అలాగే మా డాన్స్ క్లాస్కి వచ్చిన సంగీతం నేర్చుకోవడానికి వచ్చిన పిల్లలు కానీ, నాట్యం నేర్చుకొచ్చిన పిల్లలు కానీ దేవాలయం లోపలికి వచ్చి ఆ దేవుడికి నాట్యాన్ని కానీ సంగీతాన్ని కానీ వాళ్ళు అర్పణ చేస్తున్నట్టు భావించాలని ఇన్స్టిట్యూషన్ అంతా ఒక దేవాలయంగా నిర్మించాము. ఇది ఎప్పటి నుంచో నేను అనుకుంటున్న కళ. ఈరోజు ఇది నిజమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మన హన్మకొండ అడ్వకేట్స్ కాలనీలో ఉంటుంది. థ్యాంక్ యూ.